మా ఇంట్లో ప్రతి పని కూడా పూజతోనే స్టార్ట్ అవుతుంది. సో, ఏ పనికైనా కానీ, ఒక ఊరికెళ్ళే ముందైనా కానివ్వండి, ఒక షాపింగ్‌కెళ్ళే ముందైనా కానివ్వండి, షాపింగ్ అంటే బంగారం కొనేది, బట్టలు వాటికి కాదు. బంగారం కొనుక్కోవాలన్నా కానీ, ఏ పని అయినా కానీ ఫస్ట్ పూజతోనే స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఇంకా స్పెషలు. నేను ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న నా కల అని చెప్పుకోవాలి. సో, బుడ్డది పుట్టినప్పటి నుంచి కూడా బుడ్డదెప్పుడు పెద్దదవుతుంది, ఎప్పుడు డాన్స్ నేర్చుకుంటుంది, ఎవరైనా చిన్న పిల్ల డాన్స్ వేస్తున్న ప్రతిసారి మా బుడ్డదెప్పుడు నేర్చుకొని వేస్తుందా అని వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. సో, ఫైనల్‌గా నేను వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది. ఈరోజు మా బుడ్డదాన్ని డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. సో, అందుకోసం అని చెప్పి బుడ్డదాన్ని లేపి మంచిగా బుడ్డదాని చేత రామమంత్రం చదివిస్తూ నేను బుడ్డది కలిసి అయితే పూజ చేసేసాము. సో, ఇక పారాణి అయితే పెట్టుకుంటున్నాము. మామూలుగా ఇది పారాణి కాదు, కుంకన్నే పెట్టేశాను. పారాని చిన్ని బాటిల్ చూస్తే 5 పౌండ్స్ చెప్పాడు. అంత చిన్న బాటిల్‌కి 5 పౌండ్స్ పెట్టడం నాకు ఎందుకో వర్త్ అనిపించలేదు. సో, నాకు వచ్చినట్టయితే అలా అయితే పెట్టేశాను. అలా పెట్టేసి ఇక బుడ్డదాన్ని రెడీ చేయడం, క్లాసికల్ డాన్స్‌కి రెడీ చేయాలంటే కొంచెం అవన్నీ ఉండాలి కదా! మినిమమ్ థింగ్స్. నా దగ్గరైతే ఏమీ లేవు అసలకి. సో, అందుకోసం అని చెప్పి టీచర్‌ని అడిగాను, ఇలా హెల్ప్ చేయగలరా అని. సో, టీచర్ లక్కీగా చేస్తాను అని చెప్పింది. సో, అందుకోసం అంది బుడ్డదాన్ని తీసుకువెళ్ళి టీచర్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చాను. నేను కూడా ఉందాం అనుకున్నాను. కానీ అప్పటికే టైం అయిపోయింది. "నువ్వు వెళ్లి రెడీ అవ్వమ్మా" అని చెప్పి టీచర్ నన్నయితే పంపించేశారు. సో, బుడ్డదాన్ని టీచరే రెడీ చేసి డైరెక్ట్‌గా కోచ్ దగ్గరికి తీసుకొస్తారు అని చెప్పారు. సో, నేను ఇక్కడి నుంచి అయితే రెడీ అయ్యి కోచ్ దగ్గరికైతే స్టార్ట్ అయిపోతున్నాము. మా బుడ్డోడు, మా ఆయన ఇంట్లోని, నేను బుడ్డది మాత్రమే ఫస్ట్ టైము మేమిద్దరం వెళ్తున్నాము. సో, కోచ్ దగ్గరికైతే వచ్చేసాము. చూసారు కదా! అసలకి ఇంతమంది పిల్లలకి ప్లాన్ జేసి, ఆర్గనైజ్ చేయడం అనేది చిన్న విషయం అయితే కాదు. ఒక 1 వీక్ ముందు నుంచి టీచర్ అసలు ఎంత కష్టపడ్డారంటే, ఎస్పెషల్లీ నా విషయంలో నాకైతే ఏది తెలియదు. అలా అని ముందుగా తెలుసుకోవడానికి కూడా అవసరమైతే టీచరే చెప్తారు కదా అని చెప్పి టీచర్ చెప్పే వరకు వెయిట్ చేస్తూ ఉంటాను. సో, ప్రతీదీ మా దగ్గరైతే ఆర్నమెంట్స్ కూడా లేవు. మా రమ్య ఈసారే కదా అన్నీ టీచరే గుర్తు చేసి, రిమైండ్ చేసి ఇలా ఉండాలి అని చెప్పి తెప్పించింది. నిజంగా అసలకి ఎంత హార్డ్ వర్కో టీచర్‌ది. అసలకి ఎంత థాంక్స్ చెప్పినా సరిపోదు అనిపిస్తది. అండ్ మా బుడ్డదాన్ని బస్ ఎక్కి ఫస్ట్ అలా చూడగానే ఫుల్ చేంజ్ అయిపోయింది. అసలు పూర్తిగా చేంజ్ అయిపోయింది. మా రమ్యమేనా అని అనిపించింది చూడగానే అసలకి. అంత బాగుంది కదా! అసలకి మేకప్‌లో నాకైతే భలే నచ్చింది. నా దిష్టే తగులుతదేమో అనిపించింది బుడ్డదాన్ని చూడగానే. అండ్ బుడ్డదాన్ని చూసిన వెంటనే వాళ్ళ నాన్న అయితే చూడలేదు. కోచ్‌లో ఉండింది కాబట్టి వాళ్ళ నాన్నకి ఎంత ఆరాటంగా ఉండిందంటే లేచి నిల్చోబెట్టి మంచిగా ఒక ఫోటో తీసి పంపించు అని అడుగుతూనే ఉన్నాడు. చూసే వరకు వాళ్ళ నాన్న ఆరాటం తగ్గలేదు. అంతే కదా! ఫస్ట్ టైమ్ ఇలా అంటే ఫస్ట్ టైమ్ రెడీ అవుతుంది కదా! అండ్ వాళ్ళ నాన్న దగ్గరుండి చూడలేకపోయాడని కూడా చాలా ఫీల్ అయ్యాడు. సో, ఈవినింగ్ ఎలాగో చూసాడు. కాకపోతే అప్పటికప్పుడు రెడీ అయినప్పుడు చూడాలి అన్నది కోరిక ఉంటుంది కదా! ఎంతైనా పేరెంట్స్‌కి. సో, అలా బుడ్డదాన్ని చూడగానే నాకు కూడా షాక్ అయిపోయాను అసలకి. ఎంత పూర్తిగా మారిపోయింది అని అనిపించింది. అండ్ ఫైనల్‌గా లండన్‌కైతే వచ్చేసాము. మామూలుగా మేము ఇంతకుముందు వరకు కూడా లండన్‌కి ఎప్పుడన్నా వెళ్ళాలి అంటే ట్రైన్‌లోనే వెళ్ళేవాళ్ళము. ఫస్ట్ టైం బస్‌లో వచ్చాము. సో, 3 అవర్స్ అయితే పట్టింది. మేము 12కి స్టార్ట్ అయితే రీచ్ అవ్వడానికి 3 అయితే పట్టింది. 3:00 అయితే ఎగ్జాక్ట్‌గా రీచ్ అయిపోయాము. లండన్‌కి మామూలుగా అంటారు, లండన్‌కి కార్‌లో వస్తే అసలకి అంత వరస్ట్ ఇంకోటుండదు. ట్రైన్ జర్నీయే బెస్ట్ అని అంటూ ఉంటారు. అసలకి ఒకసారి కార్‌లో వచ్చిన బస్సు ఎంటర్ అయిన తర్వాత ట్రాఫిక్ జామ్‌కి ఎన్ని సార్లు ఆగి 5 మినిట్స్‌కి ఆగడం, 5 మినిట్స్‌కి స్టార్ట్ అవ్వడం, 5 మినిట్స్‌కి ఆగడం, స్టార్ట్ అవ్వడం అంత ట్రాఫిక్ అయితే ఉన్నింది. సో, ఫైనల్‌గా డెస్టినేషన్‌కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ క్రాస్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఇనిషియేషన్ తీసుకొని, అంటే ఎవరి పిల్లల్ని వాళ్ళే చూసుకోవాలన్నట్టు కాకుండా ఒకరు ఇనిషియేషన్ తీసుకొని రోడ్ క్రాస్ చేసేటప్పుడు పిల్లల్ని అందరినీ మంచిగా కేర్ తీసుకొని అయితే చేశారు. నాకు అది బాగా అనిపించింది. సో, పిల్లలు కూడా మంచిగా కోఆపరేట్ చేశారు. చెప్పిన మాట విని అటు ఇటు వెళ్ళిపోకుండా అందరిని ఫాలో అవుతూ మంచిగా అయితే కోఆపరేట్ చేశారు పిల్లల్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలకి పిల్లలు మంచిగా మన క్లాసికల్‌కి రెడీ అయ్యి ఉన్నారు కదా!
ప్రతి ఒక్కరి చూపు కూడా అసలు పిల్లల మీదే ఉంది. అసలు బ్రిటిష్ వాళ్ళైతే పిల్లలతో ఆగి మరీ ఫోటోలు తీయించుకునే సందర్భం గూడా ఉంది. నేనైతే అది చూసి షాక్ అయిపోయాను అసలకి. ఇలా గూడా అంటే మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని చూడగానే ఫోటో తీసుకోవాలి అనిపిస్తుంది. బ్రిటిష్ వాళ్ళకి కూడా మన పిల్లల్ని చూడగానే ఫోటో తీసుకోవాలనిపిస్తుందా అని అనిపించింది. సో, ఫైనల్‌గా ఇక్కడైతే పెర్ఫార్మన్స్ ఉంది. అండ్ ఈ పెర్ఫార్మన్స్ వచ్చి ఎందుకంటే శ్రీలంకలో పీపుల్‌ని చాలా మందిని ఒక్కసారిగా చంపేశారంట. అదే ఈ మే 19థ్‌న ఎన్నో ఇయర్స్ బ్యాక్ చంపేశారంట. దానికి గుర్తుగా ఈ ఇయరే ఇది స్టార్ట్ అయిందంట. సో, ఇదే ఫస్ట్ స్టార్ట్ అవ్వడమంట ఇలాగ. సో, మా బుడ్డదానికి అన్నీ ఫస్టే అనిపించింది. ఇలా స్టార్ట్ అవ్వడం ఫస్ట్‌ది, మా బుడ్డదానికి పర్ఫార్మెన్స్ ఫస్ట్‌ది అండ్ సాటర్‌డే రోజే అయింది. అండ్ ఆ మే 18న మా ఊర్లో కూడా వచ్చి మా రాములవారి తిరునాళ్ళు. సో, అంత స్పెషల్ డేలో మా బుడ్డదాని ఫస్ట్ డాన్స్ కెరియర్ స్టార్ట్ అయిందేమో అని అనిపించింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అన్నీ స్పెషల్‌గా అనిపించినియి. చూసారు కదా ఇక్కడ ఫారినర్స్ అసలకి పిల్లల్ని ఎంత ఇదిగా ఫొటోస్ తీసుకున్నారంటే అడిగి మరీ పర్సనల్ ఫొటోస్ కూడా అయితే తీసుకున్నారు. సో, అండ్ టీచర్‌కి ఎంత టైం పట్టిందో తెలుసా పిల్లల్ని ప్రాపర్‌గా అరేంజ్ చేయడానికి. చాలా టైం అయితే పట్టింది. సో, పిల్లలు మంచిగా కోఆపరేట్ చేసి ఫైనల్‌గా పిల్లల్నయితే ఇలా సెట్ చేశారు.
చూసారు కదా! ఎంత బాగా పెర్ఫార్మ్ చేశారో పిల్లలు అసలకి. పిల్లలంత బాగా పెర్ఫార్మ్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ టీచరే అని చెప్తారు. ఎందుకంటే 1 వీక్ ఉన్న టైంలో ఎన్ని ఎక్స్‌ట్రా క్లాసెస్ తీసుకున్నారో తెలుసా? టీచర్ మళ్ళీ వర్కింగ్ అయినా కానీ ఎక్స్‌ట్రా క్లాసెస్ తీసుకొని పిల్లలు పెర్ఫార్మ్ చేయాలని చెప్పి చాలా కేర్ తీసుకొని ఎఫర్ట్ పెట్టి ఫైనల్‌గా పిల్లలు కూడా మంచి అవుట్‌పుట్‌ని ఇచ్చారని అనిపించింది. అండ్ ఇక్కడ ఈ బ్రిటిష్ ఆమెకి ఈ పిల్లలు రెడీ అవ్వడాన్ని, ఆ పెర్ఫార్మెన్స్ అంతా చూసిన తర్వాత ఎందుకు జరుగుతుందా అని తెలుసుకోవాలి అని ఆతృత అయితే ఉండింది. ఫస్ట్ నన్ను అడిగింది. నాకు ఎందుకు చనిపోయారో తెలీదు. ఈ శ్రీలంక పీపుల్ ఇలా చనిపోయారు. వాళ్ళకి రిమెంబరెన్స్ డేగా ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చెప్పాను. ఆమె ఎందుకు చనిపోయారని అడిగింది. నాకు తెలియదు. వాళ్ళు తమిళియన్స్ కదా! వాళ్ళకి తెలిసుంటుంది. వాళ్ళని అడుగు అని చెప్పాను. సో, చక్కగా వాళ్ళ దగ్గరికెళ్ళి అయితే మంచిగా ఆరా తీస్తుంది అని అనిపించింది. మనిషి అంటే అంతేనేమో కదా! ఏంది తెలుసుకోవాలన్న ఆరాటం ఉంటుందేమో అని అనిపించింది. సో, ఫైనల్‌గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకునింది మొత్తము. సో, వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ అయితే చెప్తుంది నాకు. సో, అలా అనేది. అండ్ ఇక్కడొచ్చేసి చనిపోయిన వాళ్ళున్నారు కదా! వాళ్ళ ఫోటోలన్నీ పెట్టి వాళ్ళ దగ్గర పూలు వేసి దండం పెట్టుకోవాలి అని చెప్పారు. సో, మేము కూడా వెళ్ళి పూలు వేసి మంచిగా దండం అయితే పెట్టేసుకున్నాము. అండ్ అక్కడ ముందు చూసారా స్టేజ్ లాగుంది కదా! అక్కడ అందరూ తమిళ్ వాళ్ళే. తమిళ్ కమ్యూనిటీ వాళ్ళే స్కిట్ వేసుకొని స్కిట్స్ అండ్ సాంగ్స్ పాడటం అలా రకరకాల పెర్ఫార్మన్స్‌లయితే ఆ స్టేజ్ మీద కూడా అయితే ఇచ్చారు. సో, అలా మా బుడ్డదాని ఫస్ట్ పెర్ఫార్మన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇది డాన్స్ టీచర్ ఇక్కడ పిల్లలందరితో ఒక మంచి ఫోటో అంటే ఒక థీమ్ లాగా పెట్టి ఫోటో తీయడానికైతే ట్రై చేస్తూ ఉన్నారు. కానీ పిల్లలు చూసారా ఒకరు కూర్చుంటున్నారు. ఇంకొకరు కూర్చోలేకపోతున్నారు. సో, ఫైనల్‌గా కష్టపడి ఒక మంచి ఫోటో అయితే తీసుకున్నారు. సో, మంచి ఫోటో తీసుకొని ఇక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. అంతే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మా బుడ్డదాని పెర్ఫార్మన్స్ ఎలా ఉంది, ఏంటి అనేది కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.